మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం విధియ తిథి పునర్వసు నక్షత్రం గురువారం. ధర్మబద్ధమైన ఏ సంకల్పమైనా నెరవేరేందుకు ఈరోజు అనువైన రోజు. ధన ధాన్యాల్ని వృద్ధి చేసే కుబేరుడి నామస్మరణ చేస్తే ఈరోజు అన్నింటా శుభప్రదమవుతుంది. ఐశ్వర్యం వృద్ధి చెందేందుకు మనమంతా ఈరోజు ఓం కుబేరాయ వైశ్రవణాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. కొందరు మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడుతుంటారు. దీనివల్ల లబ్ధి పొందాలనేది వారి లక్ష్యం. కానీ నిజానికి అది మనకు లబ్ధిని చేకూర్చుతుందనేది వాస్తవం. ఎందుకంటే అలాంటి వారితో జాగ్రత్తగా మసలుకోవాలనేది మనకు తెలిసి వస్తుంది. అందుకే వారిని మనం ఉపకారులుగానే పరిగణించాలి. అలాంటి వారికి దూరంగా ఉంటే మనశ్శాంతి మన సొంతమవుతుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక వ్యక్తి అన్ని కష్టాలు తనకే ఉన్నాయనుకునేవాడు. అలా ఒకసారి అతడు వెళ్తుండగా ఒక స్వామీజీ తారసపడ్డాడు. అప్పుడు ఈ వ్యక్తి, స్వామి, నా కష్టాలను దూరం చేయండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ స్వామీజీ, నాయన, నీ కష్టాలన్నింటినీ రాసి ఒక మూట కట్టుకుని తీసుకురా అన్నాడు. ఆ వ్యక్తి తన కష్టాలన్నింటినీ రాసి మూట కట్టుకుని స్వామీజీ ఆశ్రమానికి వెళ్తుంటే తనకన్నా పెద్ద మూటలతో ఎంతోమంది కనిపించడంతో అతడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ స్వామీజీ అందరితోనూ మీ కష్టాల మూటలను అక్కడ ఉంచి ముందు భోజనం చేయండి అని సెలవిచ్చాడు. అందరూ అలాగే చేశారు. భోజనానంతరం మీ చేతికి దొరికిన మూటను తీసుకుని వెళ్ళండి అన్నాడు స్వామీజీ. అప్పుడు అందరూ వామ్మో, వేరే వాళ్ళ కష్టాలు మనకెందుకు అనుకుని ఎవరి మూటను వారే వెదికి మరీ తీసుకుని వెళ్ళారు. అంటే అప్పటి వరకు తమకున్న కష్టాలే ఎక్కువని భావించిన వారు ఇతరుల కష్టాలని చూసి తమ కష్టాలే మేలనుకున్నారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ వివాహ ప్రాప్తికై ఈరోజు ఉదయాన్నే శ్రీరాముల వారి పట్టాభిషేక చిత్రపటం ముందైనా లేక సీతారాముల చిత్రపటం ముందైనా నెయ్యితో దీపారాధన చేసి తులసితో అర్చన చేయాలి. ఒక పసుపు రంగు దారాన్ని దైవం ముందు ఉంచాలి. పూజానంతరం ఓం ఆదిశేషాయ నమః అని 3 సార్లు జపించి ఆ దారాన్ని తీసి చేతికి ధరించాలి. తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే వారి చేత ధరింపజేసుకోవడం శుభప్రదం. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మన వంటింటి దినుసుల్లో మిరియాలు ఔషధ గుణాలు గల గొప్ప దినుసు. పూర్వం వంటకాల్లో మిరియాలనే వినియోగించేవారు. ప్రస్తుతం మనం కారాన్ని వినియోగిస్తున్నాం. లివర్ సంబంధిత అన్ని సమస్యల్ని ఇది దూరం చేస్తుంది. అంతేగాక దగ్గు, జలుబు లాంటి ఇబ్బందులను కూడా తరిమి కొడతాయి మిరియాలు. ఆహారంలో విరివిగా ఈ మిరియాలను వినియోగించవచ్చు. అయితే మరీ ఎక్కువగా వినియోగించినా వేడి చేస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో కుంకుమ నీటిని పోసి అందులో ఒక ఆకును ఉంచి దానిపై హారతి కర్పూరాన్ని వెలిగించి గుమ్మానికి హారతినివ్వాలి. కర్పూరం కొండెక్కిన తర్వాత ఆ నీటిని తులసి చెట్టుకు పోసేయాలి. అలాగే లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమలో కొంచెం తేనెను కలిపి ఇంటి గుమ్మం ముందు, తులసి కోట ముందు ఉంచాలి. తర్వాత దాన్ని నుదుట ధరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలని స్వీకరించాలి. ఇలా ఆచరించడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత కలిగి తెలియని దారిద్ర్యం బాధిస్తుంటే దూరమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి
ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.